నమస్తే, వెల్కమ్ టు జీవనరేఖ. హోమియో వైద్యంతో ఎలాంటి వ్యాధులనైనా శాశ్వతంగా నయం చేయవచ్చని 30 సంవత్సరాల నుండి హోమియోపతి రంగంలో విశేష కృషి చేస్తూ హోమియో వైద్యం ప్రచారం చేసినందుకు గాను కృషిరత్న అవార్డు, ఉత్తమ ఫలితాలు చూపించినందుకు గాను డైనమిక్ హోమియో స్టార్ అవార్డు పొందిన ఈశ్వరప్ప హోమియో క్లినిక్ ఎండి డాక్టర్ దండేపు బస్వానందం గారు ఈ రోజు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని సందేహాలను నివృత్తి చేసుకుందాం. మీకేమైనా సందేహాలుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్ కి కాల్ చేసి నివృత్తి చేసుకోండి. నమస్తే డాక్టర్. నమస్తే డాక్టర్. హోమియో వైద్య రంగాన్ని చాలా సక్సెస్ఫుల్ గా ముందుకు తీసుకెళ్తున్నారు. ఎలాంటి వ్యాధినైనా కూడా ఈ హోమియో వైద్యంతో న్యాయం చేయగలిగేలా మీరు ప్రతి వారం సక్సెస్ఫుల్ స్టోరీస్ ని మా ముందుకు తీసుకొస్తున్నారు. మరి ఈ వారం ఎలాంటి స్టోరీస్ ని తీసుకొచ్చారు? అలాగే దీనికంటే ముందుగా మీ పర్యటన వివరాలు తెలియజేయండి, మీ క్యాంపు వివరాలని. ఓకే, థ్యాంక్ యూ. చాలా ప్రతిరోజు ప్రతి వారం కూడా కొత్త కేసులు, సక్సెస్ఫుల్ కేసులు చూపిస్తున్నాం ప్రజలకు. ఇప్పటిదాకా ఏముండే హోమియోపతిలో కొన్ని వ్యాధులు తగ్గుతాయి, అన్నీ తగ్గాయి అన్నట్టుగా తప్పుడు ప్రచారం ఉండే. అట్లా చేసి తప్పుడు ప్రచారం చేసారు. అలోపతిలో తక్కువగానే అన్ని కేసులను కూడా హోమియోపతిలో తగ్గిస్తున్నాం. అంటే ఏది నిజమైన సైంటిఫిక్ వైద్యం? హనుమాన్ గారు అలోపతిలో విసిగొచ్చే హోమియోపతి వైద్యాన్ని కనిపెట్టాడు. ఆయన కనిపెట్టిన సిద్ధాంతాల ప్రకారంగా మనం మందులు ప్రయోగం చేస్తే ఎలాంటి వ్యాధి అయినా శాశ్వతంగా నివారణ చేయవచ్చు. ఇది రూట్ కాజ్. మన వృక్షానికి వేర్లు లోపట ఉంటాయి, కాండం కొడికి నరికేస్తే మళ్ళీ కొత్త శాఖలు వచ్చి మళ్ళీ ఎట్లయితే మనకు ఇబ్బంది పెడతాయో అదేవిధంగా ఈ శరీరంలో వ్యాధులు అనేటివి ఒక వృక్షాలు లాంటివి. వాటికి మీద సపరేట్ చేసి పెయిన్ కిల్లర్స్, యాంటీబయాటిక్స్ ఇచ్చి తొక్కేస్తే అది మళ్ళీ లేస్తుంది, శాశ్వతంగా పోక. అందుకే లైఫ్ లాంగ్ వాడమని చెప్తారు మందులు అవి. ఇక్కడ హోమియోపతిలో ఏంటంటే దాని మూలాలు ఏంటి? దాన్నే మియాజం అంటారు, మియాజమాటిక్ ట్రీట్మెంట్ అంటారు, కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్. సోరా, సిఫిలిస్, సైకోటిక్ అని కాన్స్టిట్యూషన్స్, క్రానిక్ డిసీజెస్ను కల్పిస్తాయి. వాటి మియాజ్ పరకంగా మనిషి ఏ కాన్స్టిట్యూషన్ చెందిందని తెలుసుకొని కాన్స్టిట్యూషన్ ప్రకారంగా మందు ప్రయోగం చేస్తే అది రూట్ కాజ్ మొత్తం వేళ్లతో సహా తీసేస్తుంది. అందుకే హోమియోపతిలో శాశ్వత పరిష్కారం. ఇది ప్రజలందరికీ తెలవాలి అనేది ఇది ఫ్రీక్వెంట్గా చెప్పాల్సి వస్తుంది. అందరూ కూడా విన్నవాళ్ళు కూడా మనం అందరం కూడా ఈ సిస్టమ్ గురించి చెప్పుకోవాలి, ప్రచారం చేసుకోవాలి. ఇది కొన్ని కక్షలతో తొక్కేసినటువంటి వైద్యం. దీన్ని ప్రజలకు అందిస్తే అద్భుతమైన రిజల్ట్స్, శాశ్వత పరిష్కారం పొందే అవకాశం ఉంది. వ్యాధులతో ఎక్కువ నష్టపోయే అవకాశం లేకుండా, డబ్బు నష్టం లేదు, ఆరోగ్యం నష్టం లేదు, శాశ్వతంగా నివారణ జరుగుతుంది. దానికి మంచి హోమియోపతి డాక్టర్ను ఎన్నుకోవాలి, క్వాలిటీ మందులు వాడుకోవాలి. అప్పుడే సక్సెస్ఫుల్ రిజల్ట్స్ వస్తుంది. అదేవిధంగా ఎక్కువ మంది ఏపీ ప్రజల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఫోన్ కాల్స్ వస్తున్నాయి. ముఖ్యంగా ఏపీ ప్రజలందరూ కూడా మన యొక్క క్యాంప్స్ నంబర్ నోట్ చేసుకున్న తర్వాత మనం ఇంకా సక్సెస్ కేసులు చూపిస్తాం. ప్రతి నెల మనకు నెలకు 4 గురువారాలు ఉంటాయి. 4 గురువారాలలో ఈ 4 గురువారాల్లో కూడా మనం ఏపీకి పర్యటన ఉన్నది. ఫస్ట్ గురువారం విజయవాడ హోటల్ మనోరమ, రెండో గురువారం రాజమండ్రి హోటల్ ఆనంద్ రీజెన్సీ జాంపేట, మూడో గురువారం విశాఖపట్నం హోటల్ చంద్రాస్ దాబా గార్డెన్, 4వ గురువారం హోటల్ మినర్వా గ్రాండ్ తిరుపతి. ఈ విధంగా 4 గురువారాలు కూడా ఈ ఏపీకి కేటాయించడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ఈ నెలలో రాజమండ్రి విజిట్ అయిపోయింది, 2వ గురువారం. ఇప్పుడు ఈ నెల 18వ తారీఖు విశాఖపట్నం విజిట్ ఉంది. విశాఖపట్నంలో హోటల్ చంద్రాస్ దాబా గార్డెన్కి అందరు కూడా అక్కడికి ఎర్లీగా పొద్దున 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కంటిన్యూ అవుతుంది. అదేవిధంగా ఈ నెల 25వ తారీఖు తిరుపతి విజిట్ ఉంది. 25 హోటల్ మినర్వా గ్రాండ్ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం వరకు. ఈ విధంగా అందుబాటులో ఉన్నటువంటి ఏపీ చుట్టూ ఉన్న ప్రజలంతా కూడా ఈ అందుబాటులో ఉన్నటువంటి సెంటర్లో మీరు విజిట్ చేసి మీ యొక్క సమస్యలన్నీ కూడా శాశ్వతంగా నివారణ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇప్పుడు సక్సెస్ కేసులు ప్రజలు మా దగ్గరికి పెద్ద కార్పొరేట్ హాస్పిటల్లో తిరిగి అలసిపోయి మందుల మీద విశ్వాసం పోయి, డాక్టర్ల మీద విశ్వాసం పోయి ఇక ఇతర జబ్బులు తెచ్చుకొని బాధపడుకుంటూ వస్తుంటే కళ్ళకు నీళ్ళు వస్తున్నాయి. ఏం ట్రీట్మెంట్ జరుగుతుంది ప్రజలకు అనేది మీకు మీ కళ్ళ ముందుకు చెప్తే తెలుస్తుంది. ఎంతోమంది బాధలు పడుతున్నారు. రోజు మా దగ్గరికి వచ్చేటోళ్ళంతా బాధితులు వస్తారు కాబట్టి మాకు తెలుస్తుంది, ఎవరు ప్రజలకు తెలియదు. ఆ బాధలు విని మీకు కళ్ళకు కనిపిస్తారు చేయాలని చెప్పి వీడియో తీసుకురావడం జరిగింది. సక్సెస్ కేసులన్నీ కూడా ఒక పేషెంట్ కిడ్నీ ప్రాబ్లంతో బాధపడుతూ బైలేటరల్ రీనల్ ఫెయిల్యూర్ అంటారు. దానివల్ల ఎన్ని బాధలు పడుకుంటూ మా దగ్గరికి వచ్చిండో ఆయన బాధ ఏమో వినండి. ఇలాంటి బాధలున్న హోమియోపతిలో సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ ఉంటుంది. మరి కార్పొరేట్ హాస్పిటల్స్ అన్నీ కూడా సైంటిఫిక్ అంటారు, హోమియోపతి గురించి ప్రజలకు తెలియకుండా చేస్తున్నారు. మరి సైంటిఫిక్ వైద్యం ఏం ట్రీట్మెంట్ చేస్తుంది, హోమియోపతి ఏం సక్సెస్ చేస్తుందో మీరు అవగాహన చేసుకొని మనమే తినాలి, అనుభవించాలి, ప్రచారం చేసుకోవాలి. ఆ కేసు చూడండి, కిడ్నీ ఫెయిల్యూర్.
ఎక్కడి నుంచి వచ్చినావు ఈశ్వరప్ప క్లినిక్? ఉరుమడ్ల చిట్టాల మండలం. చిట్టాల మండలం. ఏం బాధ అనేది ఏం చెప్పారు డాక్టర్లు? కిడ్నీలే ఖరాబ్ అయినాయి అన్నారు. కిడ్నీలు ఖరాబ్ అయినాయి అన్నారు. ఏం బాధ ఉంది నీకు ఇప్పుడు? ఇప్పుడు ఈ గుంజుడు ఒకటి నొప్పి, నాలుక మొత్తం ఉట్టిగా అయిపోతుంది. నైట్ జ్వరం, నాలుక మీద కురుపులైనవి, ఆకలి అవుతుంది కానీ అన్నం తిన బుద్ధి అయితే లేదు. రోయి కొడుతుంది అన్నం. తిందామంటే పానం మీదకి వస్తుంది. ఇక మింగి కడుపుల పేగులు అన్ని కదులుతున్నాయి. గోళీలు మింగి అవి బంద్ చేసిన. ఎన్ని గోళీలు మింగుతున్నావు? బాగానే 5-6 మింగుతున్నాయి. పూటకేడేది 3 పూటలు అంటే రోజు 30 గోళీలు మింగుతున్నావు. దాన్ని మింగితే పరీక్ష వస్తుంది. ఈ దవాఖానలో పోటీ బాగా తిరిగిన కదా. ఎన్ని రిపోర్ట్లు లేవట్టు? ఒక్కొక్కటి లేవట్టు. ఇంతమంది డాక్టర్ దగ్గర ఏమైనా తక్కువ కాలేదా? ఇవాళ ఫస్ట్ టైం వచ్చినావు. ఇవాళ ఈశ్వరప్ప క్లినిక్ ఫస్ట్ టైం వచ్చినావు. మళ్ళా నెలకు చెప్పాలి, అద్భుతం అని చెప్పాలి. అసలు మందులు ఇస్తా. ప్రజలకు తెలియక తిరిగి లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని జీవితాలు ఖరాబ్ చేసుకుంటున్నారు. అబ్బా ఈ దూర రాజుడు మందులు కలమంద వాసన ఇంత పొడుగు ఇంకా లేక వైపు అంటే కడుపుల పేగులు మొత్తం కదండి. ఇక నా వల్ల కాలే సార్. చచ్చినా మంచిదే గాని ఇంకా ఈ గోళీలు వాడొద్దని బంద్ చేసిన. ఆర్ఎంపీ డాక్టర్ నుండి అయ్యా చచ్చిపోయేదానికి ఇప్పుడే వస్తాయి ఈ గోళీలు వేస్తే బంద్ చేయి, ఇట్లా సంగతి సార్ టీవీలో చూస్తున్నట్టు ఒకసారి ఆ సార్ దగ్గర పోయిరా ఫోన్ చేయి అని చెప్పి డాక్టర్ చెప్తే ఒకసారి పోయిరా చూద్దాం అందరు టీవీలు ఇస్తారు అని చెప్తుండు. ఇప్పుడు నీకు మంచి అందుకే నేను వీడియో తీసుకున్నా. మళ్ళీ నెలకు నవ్వుకుంటూ రావాలి. ఇన్ని మందులు వాడినా తక్కువ కానీ హోమియోపతిలో ఎట్లా తక్కువ చూపిస్తా. ఇంత పొడు సారి దొరరాజు గోళీలు అదే ఎక్కడ గోళీలు నీ దండం పెడతా. నిమ్స్ కూడా పోతే నిమ్స్ల పేరే గాని ఏం లేదు. అంతేనా? ఏం చూసినా ఇంత గ్లూకోజ్ పెట్టుడు, పేరు పెద్దది, పనికిరాని గోళీలు ఇచ్చుడు, వాళ్ళ రోజులు ఉంచుడు కదా. సూది లేదు ఏది లేదు, గ్లూకోజ గోళీలు కదా. ఇంత బో పెట్టుడు వచ్చిన 150 రూపాయలు ఇచ్చి వెళ్తారు. ఆయన ఎంత సనకాలు పెట్టించుకున్నాడు, ఎంత బిల్లు చేసుకున్నాడు ఆ దేవుని కనుక ఆయన అంతే. అట్లుంది ప్రజలు నీళ్ళక ఎంతో మంది బాధలు పడుతున్నారు. అందుకే ప్రజలు తెలవడానికి నేను అభిప్రాయం తీసుకున్నాను. చూడండి, ఇలాంటి ప్రజలు చాలా మంది బాధలు పడుతున్నారు రోగాలు తగ్గక. అలాంటి వారికి హోమియోపతిలో తీపి గుల్కలు నోట్లు వేస్తేనే తగ్గిపోతాయి. ఆ గోళీలు మింగలేకపోతున్నాడు. 6 రకాలు 7 రకాల గోళీలు రోజు 3 పూటలు అంటే రోజు దోషడు గోళీలు అవుతాయి. దోషడు గోళీలు మింగితే పొట్టంతా ఖరాబ్ అయిపోయి ఇతర సమస్యలు వస్తున్నాయి. మరి చాలా సంతోషం. ప్రజల్లో చైతన్యమే కాదు, డాక్టర్ల లోపల కూడా చైతన్యం వస్తుంది. మన ప్రోగ్రాం విన్నాక డాక్టర్లు కూడా అభిమానులు, హోమియోపతి అభిమానులు కావచ్చు, హోమియోపతి తిని అనుభవించిన వాళ్ళు కావచ్చు, వాళ్ళు పేషెంట్లకు మార్గదర్శకంగా మంచిగా చూపిస్తారు. ఈశ్వరప్ప హోమియో క్లినిక్ పోమని చెప్తే వచ్చిన. ఈ విధంగా డాక్టర్లు కూడా మార్పు వస్తుంది. చాలా సంతోషం. మనకు ప్రజలకు అందరికీ కూడా అందులో తగ్గని సమస్యలు ఇందులో తగ్గుతాయని అవగాహన రావాలి, అవేర్నెస్ రావాలన్నదే మా యొక్క లక్ష్యం. అదేవిధంగా ప్రపంచంలో మందులే లేవన్న రోగానికే తక్కువ చేస్తున్నామంటే మరి ఏది నిజమైన సైంటిఫిక్ వైద్యం మీరు గుర్తుంచుకోవాలి. గతం నుంచి కూడా చూపిస్తున్నా. ఈ వారం కూడా మస్కులర్ డిస్ట్రోఫీ అనేది పిల్లల లోపల కండరాలు పనిచేయక, పిక్కలు పనిచేయక, నడవలేక 5 ఏళ్ళు 6 ఏళ్ళు 10 ఏళ్ళకి రాగానే కింద పడిపోతారు. ఇక మెల్లమెల్లగా మజిల్స్ అన్నీ కూడా స్పాజం వచ్చేసి, గుండె మజిల్స్ కూడా స్పాజం వచ్చేసి గుండె స్ట్రోక్ వచ్చి చనిపోతారు పిల్లలు. అలాంటి వ్యాధులకు మన దగ్గరికి వస్తే మందులు ఇస్తే లేవలేని పిల్లలు నడుస్తున్నారు. ఈ వరుసగా ఇలా చాలా కేసులు వచ్చినాయి, మీకు చూపిస్తా, మీరు తెలుసుకోండి. అక్కడ అలోపతిలో కానటువంటి మెడికల్ సైన్స్లో తక్కువ కానటువంటి వైద్యులు హోమియోపతిలో శాశ్వతంగా నివారణ అవుతుందంటే మన రూట్ కాదు దొరకబట్టడమే. హోమియోపతిలో ఉన్నటువంటి సిద్ధాంతాలు అందులో లేవు. దాని మూలాన్ని కాన్స్టిట్యూషన్ దొరకబట్టి మందిస్తే ఈ రిజల్ట్ వస్తుంది. మస్కులర్ డిస్ట్రోఫీ కేసు చూడండి, పిల్లగాడు ఎట్లా నడుస్తున్నాడు చూడండి. నీరజ్, ఇప్పుడు ఎట్లా ఉన్నావు? మంచిగా ఉన్నావా? మంచి నడుస్తున్నావా? చెప్పు నడుస్తున్నా. మన్నాడు చూపి ఆ డోర్ దాకా పోయిరాపో. కాలు మంచిగా పెడుతుంది కదా, కింద పాదం అంతుంది. స్పీడ్గా పోయిరా.
స్టెప్స్ ఎక్కేటప్పుడు ఒక కాలుతో ఎక్కుతున్నాడు సార్. ఎక్కని మొత్తానికి పడకుండా మంచిగా బ్యాలెన్స్గా నడుస్తున్నా అంటే చాలు. అది మెల్లమెల్ల ఇంకా డెవలప్ అవుతుంది, టైం పడుతుంది. సరే సార్. ఇటు వచ్చేసి కూర్చో. మీ బాబా అవును సార్. ఇప్పుడు ఏమేమి డెవలప్ అయింది బాబులో చెప్పు. కొంచెం దానివల్ల ఇప్పుడు తగ్గింది సార్. మీ మెడిసిన్స్ 2 నెలల నుంచి వాడుతున్నారు. పడడం తగ్గింది, బ్యాలెన్సింగ్గా నడుస్తున్నాడు. అవును సార్. అంతే కదా, వెరీ గుడ్. ఇదే డెవలప్మెంట్. మరి మస్కులర్ డిస్ట్రోఫీకి మందులే లేవన్నటువంటి అలోపతి సైన్స్లో మరి హోమియోపతిలో తగ్గుతుందంటే ఏది నిజమైన సైంటిఫిక్ వైద్యం? హోమియోపతి. ప్రజలకు తెలియకుండా చేసిర్రు, మాయా కప్పేసిర్రు. అది సపరేషన్, ఇది సైంటిఫిక్. సపరేషన్నే సైంటిఫిక్ అంటారు. ఇది హోమియోపతి అనేది సైంటిఫిక్, అది అలోపతి సపరేషన్ ట్రీట్మెంట్, తొక్కి పెడుతుంది అన్నమాట. అంతే, మనం చెప్పింది కాదు, ఆయనమణి గారు చెప్పారు. కాబట్టి ప్రజలకు తెలియాలి. అదే చూచారా ఎంత మంచి రిజల్ట్స్ ఉన్నది పిల్లగాని లోపల. చాలా కేసులు వస్తున్నాయి. ఇప్పుడు సక్సెస్ కేసులు మీకు చూపిస్తున్నా. ఇవాళ కూడా కొత్త కేసులు కడప పొద్దుటూరుకి వెళ్ళి వచ్చిర్రు. పిల్లగాని నడవలేకపోయి ఇట్లా ఎత్తుకొస్తారు. మస్కులర్ డిస్ట్రోఫీకి అంత అద్భుతమైన వైద్యం ఉన్నది. ఎంతోమంది జీవితాలు, ప్రజలు, చాలా పేరెంట్స్ ఇక పిల్లగాని నడవలేమని బాధలు పడుకుంటున్న వాళ్ళు ఇప్పుడు వీడియోలు చూసిన తర్వాత మన దగ్గరికి రావడం జరుగుతుంది. రెండో కేసు చూడండి, మస్కులర్ డిస్ట్రోఫీ. ఇంకో కేసు చూడండి. రిత్విక్ ఎట్లా ఉన్నావు ఇప్పుడు? మంచి నడుస్తున్నావా? ఏం బాధ లేదా? అమ్మ చెప్పు, ఎట్లా ఉంది బాబుకు? ఏం చెప్పారు బయట డాక్టర్లు? 12 years కి బెడ్ రిడన్ అయిపోతారు మేడం. ఇప్పుడైతే బాగానే. ఏం డిసీజ్ అని చెప్పారు? డిఎండి, మస్కులర్ డిస్ట్రోఫీ. ఇప్పుడు ఈశ్వరప్ప హోమియో క్లినిక్ మందులు వాడి ఎన్ని నెలలు అవుతుంది? 3 months అవుతుంది. 3 monthsలో ఏమేమి డెవలప్ అయింది? కొంచెం పైకి ఎక్కడం మంచిగా ఎక్కుతున్నాడు, నడుస్తున్నాడు మంచిగా. ఏళ్ళ మీద నడిచేది కాలు పాదం పెట్టి నడుస్తున్నాడు. అక్కడికి నడువు పెట్టి అక్కడికి ముందుకు వెళ్ళినాడు. వెళ్ళాక నాడు ఉరుకుతున్నావు ఎందుకు? గుడ్ గుడ్ గుడ్. ఇంకా 6 నెలలు వాడిపియాలి. మంచిగా డెవలప్మెంట్ ఉంది. ప్రపంచంలో దీనికి మందే లేదన్నారు కదా డాక్టర్లు. మరి అసలు దానికి హోమియోపతిలో ఎట్లా తక్కువైంది చూడు. ప్రజలకు తెలియక ఇట్లా మోసపోతున్నారు. ఎలాంటి సమస్య వచ్చినా మంచి డాక్టర్, హోమియోపతి డాక్టర్ దగ్గర ఇట్లా తక్కువ అవుతుందని తెలియాలి. మూడో కేసు చూడండి, ఇంకో కేసు చూడండి. సక్సెస్ కేసులు చూపిస్తున్నా. హర్షిత్, ఎక్కడి నుంచి వచ్చినావు? మహబూబ్ నగరా. అచ్చా, ఇప్పుడు ఈ మందులు వాడినావు కదా, ఎన్ని రోజులు వాడినావు? 1 month. 1 monthలో ఇప్పుడు ముందు బాధకి ఇప్పటికి మార్పు ఉందా? ఏమేమి తక్కువ ఉంది బేటా? పిక్కల నొప్పులు తగ్గినాయి. ఆకలి బాగా వేస్తుందా? తింటున్నావా? వెరీ గుడ్. చేతులు పైకి లేవకపోతుంది, లేపుతున్నావా? లేపు. వెరీ గుడ్. ఒక్కొక్కటి లేపు. గుడ్ గుడ్. నడక మంచిగా ఉందా? నడువు అక్కడ మూలకు. వాళ్ళు అంతుందిగా కొంచెం. వెరీ గుడ్. మంచిగా స్పీడ్గా నడుస్తున్నాడా? నువ్వు చెప్పమ్మా, ఏమైతే కొడుక ఎట్లా ఉంది బాబుకు? 1 month కదా, 20 days. మరి ఇంత రిజల్ట్ వచ్చింది. ఏమేమి డెవలప్ అయింది చెప్పు. సరిగ్గా తినేవాడు కాదు సార్, బాగా తింటున్నాడు. ఇప్పుడు మళ్ళీ బాగా నిద్రపోతున్నాడు సార్, ఎక్కువసేపు నిద్రపోతున్నాడు. వెయిట్ గెయిన్ అయ్యాడు సార్. కొంచెం చెయ్యిలో లేపలేపాడు, ఫ్రీగా లేపుతున్నాడు సార్. లేపుతున్నాడు బాగా. గేమ్స్ ఇప్పుడు కొంచెం ఆడుతున్నాడు సార్. గుడ్. మరి ప్రపంచంలో మందులు లేవని చెప్పి అలోపతి వైద్యం. అవును సార్, లేవన్నా. ఎక్కడెక్కడ వచ్చారు? మొత్తం రెయిన్బో అన్ని తిరగని, ఆయుర్వేదిక్ తిరగని హాస్పిటల్ లేదు సార్. అన్ని హాస్పిటల్ తిరిగినా కానీ తగ్గవాలి. తగ్గలేదు సార్. మళ్ళా ఎక్కడ చేంజ్ రాలేదు. అసలు ఇక్కడికి రాగానే మాకు వెంటనే చేంజ్ కనిపించింది. ఎన్ని రోజుల మార్పు కనిపించింది? 1 week మాకు చేంజ్ కనిపించింది. గుడ్. మరి హోమియోపతి ర్యాపిడ్ హాస్లోనా? ర్యాపిడ్ సార్. వెరీ గుడ్. అట్లా ప్రజల చైతన్యం కోసం తీసుకొని ఇంకా కంటిన్యూ చెప్పి చూడండి. హోమియోపతి అంటే స్లో ట్రీట్మెంట్, మెల్లగా పనిచేస్తుంటారు ప్రచారం చేసిరు కదా. హోమియోపతి ర్యాపిడ్ యాక్షన్. ఆయన ఏం చెప్పిండు? ది హైయెస్ట్ ఐడియల్ ఆఫ్ క్యూర్ ఈజ్ ర్యాపిడ్, జెంటిల్ అండ్ పర్మనెంట్ రెస్టరేషన్ అన్నాడు. అది ఆయన చెప్పిన ప్రకారంగా చూపిస్తున్నాం.
అదేవిధంగా 4వ కేసు చూపించండి, మస్కులర్ డిస్ట్రోఫీ. హర్షవర్ధన్, ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప హోమియో క్లినిక్. మద్దూరు, మహబూబ్నగర్ జిల్లా. ఏం బాధ? కండరాల వీక్నెస్ అని మస్కులర్ డిస్టర్బ్. మీ కొడుకుకు మస్కులర్ డిస్టర్బ్ కోసం వచ్చినావు. ఈశ్వరప్ప హోమియో క్లినిక్ వచ్చి ఎన్ని నెలలు వాడి? 2 నెలలు సార్. 2 నెలల్లో అప్పుడు ఏముండే, ఇప్పుడు ఏమున్నది? మోషన్స్ 4 సార్లు అవుతున్నాయి సార్. 2 సార్లు అవుతుంది. ఇప్పుడు తగ్గింది, మోషన్ కంట్రోల్ అయింది. నడక అంటే ఇక అట్లా కూర్చొని లేస్తలేడు సార్. నడక ఎట్లుంది? ఏళ్ళ మీద నడుస్తుంది కదా అప్పుడు? ఏళ్ళ మీద నడుస్తుంది. ఇప్పుడు కొంచెం రన్నింగ్ ఎక్కువ నడుస్తుంది. నడుస్తుందా? వెరీ గుడ్. ఎక్కువసేపు నడుస్తున్నాడు, పడతలేడు. మరి ఇంకా మందులు లేవా చెప్పిరంటే కదా? ఎక్కడెక్కడ పోయినావు? నిమ్స్కి పోయినా, నీలాపూర్కి పోయినా, మందులు లేవా అని, ట్రీట్మెంట్ లేదా అని చెప్పింది సార్. ట్రీట్మెంట్ లేదన్న దానికి మరి ఇప్పుడు 2 నెలల్లో హోమియోపతిలో ఇంత డెవలప్ అయిందంటే ప్రజలకు తెలవాలి. హోమియోపతిలో అద్భుతమైన మందులు ఉన్నాయి. చూడండి, మస్కులర్ డిస్ట్రోఫీకి ప్రపంచంలో మందు లేదు, దానికి వ్యాధికి మందే లేదన్నటువంటి కేసులను సక్సెస్ చేస్తున్నామంటే హోమియోపతి యొక్క ఎంత శక్తివంతమైన వైద్యం అనేది ప్రజలు గుర్తించాలి. అదేవిధంగా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, పొట్ట ప్రాబ్లమ్స్ చాలా ఈ తినే ఆహార లోపాల వల్ల వస్తుంది. పొట్ట ప్రాబ్లంతో తినలేక, మందులు వాడలేక అలోపతి సైడ్ పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్లో ఫెయిల్ అయ్యి వచ్చినటువంటి పేషెంట్ను వితిన్ 15 డేస్లో 1 మంత్లో మార్పు చూపించిన ఆ వీడియో గతంలో చూసిరు. ఇప్పుడు 3 నెలలు అయిపోయింది. 3 నెలల్లో ఏం చెప్తున్నా మీరు వినండి. రవీందర్, ఎక్కడి నుంచి వచ్చినావు? మొయినాబాద్ సార్. మొయినాబాద్. ఏం బాధతో వచ్చినావు? గ్యాస్ట్రిక్ సార్, హైపర్ యాసిడిటీ. ఏమేం బాధలు ఉండే చెప్పు మొదలు, ఇంతకుముందు ఇక్కడ రాకముందు? రాకముందు అన్నం అరగకపోతుండే సార్. అసలు తిన్నది అరగకపోతుండే. ఛాతీలో మొత్తము కొలిమి పెట్టి మంట, అసలు మనం భరించలేం సార్ అసలు ఆ మంటను. అసలు కడుపు మంట, మోషన్ రాదు, అసలు తినాలనిపేది. మొత్తం దగ్గర దగ్గర ఒక 65 కిలో, మొత్తం నేను 80 కిలోలు ఉన్నాను, 65 కిలోలకు వచ్చేసి సార్, అంత పక్క అయిపోయినా. ఇక్కడ నేను యూట్యూబ్ ఏమన్నారు డాక్టర్లు? ఏమన్నారు మరి? డాక్టర్లు చూసిరు, సర్జరీ చేసిరు. సర్జరీ ఏం పని చేయలేదు సార్, అన్ని ఫెయిల్ అయినాయి. అన్ని ఫెయిల్ అయినాయి సార్. సర్జరీ చేసిరు. దగ్గర దగ్గర హాస్పిటల్ పోయినాం. లండన్ గ్యాస్ట్రోకోర్, కిమ్స్ హాస్పిటల్ వెళ్ళినా, కేర్ హాస్పిటల్ వెళ్ళినా, ఇవన్నీ వెళ్ళినా సార్. కానీ ఎక్కడ మంచిగా కదా సార్. ఇక్కడ ఇప్పుడు థర్డ్ విజిట్ ఈశ్వరప్ప హోమియో క్లినిక్ వచ్చి ఇప్పుడు 2 నెలలు అయిపోయింది. 2 నెలలు అయిపోయింది. మూడో విజిట్ మొదలు కూడా మాట్లాడినావు. అవును సార్. ఫస్ట్ టైంలో కూడా మాట్లాడినావు. సార్ 1 మంత్లే అద్భుతం. ఎన్ని రోజులకు మార్పు వచ్చింది? జస్ట్ 15 రోజులకే మార్పు వచ్చింది సార్. 15 రోజులకే మార్పు వచ్చింది. ఇప్పటికీ 2 నెలలు అయిపోయింది. అవును సార్. ఇప్పుడు తింటున్నావు, తాగుతున్నావు, నొప్పి లేదు, మంట లేదు, ఏం లేదు సార్. ఇంతకుముందు యాంటాసిడ్ టాబ్లెట్ మింగుతుంటివి. యాంటాసిడ్ కాదు, ఒక మెడికల్ షాప్ తింటుడు సార్. మొత్తం మెడికల్ షాప్. ఆ మందులని చూపించినావు కదా? చూపించలే సార్, మీకు చూపించలే కదా సార్. మరి మెడికల్ షాప్ దాన్ని మందులు మింగకుండా చిన్న తీపి గుళికలతోనే నువ్వు ఇంత మంచిగానే అంటే నీకేమర్థమైంది? హోమియోపతి ర్యాపిడ్ సార్. ర్యాపిడ్ చిన్న తీపి గుళిక నాలుక మీద వేసుకుంటే సప్పరిస్తేనే నీ రోగం తగ్గిపోయింది. మరి ఎంత శక్తివంత మందులు ఉన్నాయి ఇలా, అది ప్రజలకు తెలవడానికి నీ అభిప్రాయం తీసుకున్నా. ఎలాంటి సమస్య వచ్చినా మంచి హోమియోపతి డాక్టర్ దగ్గర ఇట్లా సక్సెస్ ఉంటుందని ప్రజలకు తెలవాలి. చూడండి, ఇంకో కేసు చూడండి. విజయ, ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప హోమియో క్లినిక్, రామ్నగర్ నుంచి సార్. ఏం బాధతో వచ్చినావు? యాక్చువల్గా నాకు వర్టిగో చాలా సివియర్గా ఉండే, అండ్ యాసిడిటీ ప్రాబ్లం వల్ల చెస్ట్లో హెవీనెస్గా ఉంటుండే, ఏదన్నా తిన్నా అసలు డైజెషన్ అవ్వకపోవడం, బాగా సివియర్ హెడేక్ ఉంటుండే. యాసిడిటీ వల్ల ఏంటంటే నాకు అది అక్కడ ఏ హార్ట్ అటాక్ ఏందో ప్రాబ్లం వల్ల ప్రతి హాస్పిటల్కి తిరిగిన అనమాట. చాలా హాస్పిటల్స్కి వెళ్ళినాను. చెస్ట్ పెయిన్ అనగానే ఈసీజీలని, 2D కోలని, అసలు చాలా టెస్ట్లు చేసినారు. సో మళ్ళీ యాసిడిటీ ఏమో అనుకొని చాలా మెడిసిన్స్ ఇచ్చినారు. బంజారా హిల్స్ హాస్పిటల్, గ్యాస్ట్రో హాస్పిటల్కి కూడా వెళ్ళినాను. బట్ 3 months నేను ఒక బెడ్లోనే ఉండేసాను. తర్వాత నాకు సార్ గురించి తెలిసింది, ఈశ్వరప్ప సార్ హోమియో క్లినిక్. అయితే ఇక్కడ వచ్చిన 1 monthకే నాకు డ్రాస్టిక్ డిఫరెన్స్ ఉంది. నేను ఆ 3 months అసలు ఆఫీస్కి వెళ్ళేదాన్ని కాదు, అసలు వేయలేకపోతుండే. బెడ్ పై నుంచి లేస్తే కళ్ళు తిరగడం. సో తర్వాత ఇప్పుడు నేను 1 month అయింది సార్ వాడడం. మరి అన్ని రోజుల నుంచి డాక్టర్ దగ్గర పోతే ఏం చెప్పి డాక్టర్ డయాగ్నోస్ ఏం చెప్తుంటారు? యాక్చువల్గా వాళ్ళు డయాగ్నోస్ చేయలేకపోయినారు. అసలు నీకు ఏమైతుందో మాకే అర్థం కావట్లేదు, నీకు ఏం మెడిసిన్ రాయాలో కూడా తెలియట్లేదు. అసలు ప్రాబ్లం ఏంటి, 2D కోల్ తీసారు, ఈసీజీలు తీసినారు, ఎండోస్కోప్ అన్ని చేసినారు. లాస్ట్ కి తల తిరుగుతుందంటే బ్రెయిన్ స్కాన్ కూడా చేసినారు. ఎంఆర్ఐ 12,000 సార్ అందులో కూడా నార్మలే.
మరి సార్, చెప్తున్నా నీకు ఏం మెడిసిన్ రాయాలమ్మా అని డాక్టర్స్ నన్నే అడుగుతుండే. ఏంటి అసలు ఎక్కడికి పోయినా తగ్గదు, ఇట్లా కూర్చుంటే కళ్ళు తిరుగుతుండే సార్. ఏమన్నా తిన్నా హార్ట్ బీట్ పెరిగిపోవడం, నైట్ అవుతుంటే భయం అవ్వడం, అసలు చాలా ఫోబియాలో ఉంటుండే నేను. తర్వాత ఒక మా ఫ్రెండ్ ద్వారా తెలిసినది. ఇక్కడికి వచ్చినావు ఈశ్వరప్ప క్లినిక్ లో వాడు ఎన్ని నెలలు అవుతుంది? ఓన్లీ 1 month అయింది. ఇది సెకండ్ విజిట్. ఫిబ్రవరి 27కి వచ్చినావు, ఇలా 12/4. ఈ 1 month లో ఎన్ని రోజులు మార్పు? యాక్టివ్ గా ఉన్నా, అసలు కళ్ళు తిరగడం లేదు, అసిడిటీ ప్రాబ్లం లేదు, హ్యాపీగా ఆఫీస్ కి వెళ్తున్నా, సూపర్ యాక్టివ్ గా ఉన్నా. లేదంటే ఇది వరకు పొద్దున్న లేసి పడుకునే ఉండేదాన్ని. ఇచ్చినాక ఎన్ని రోజులకు మార్పు వచ్చింది? నాకైతే ఒక 1 week తెలిసింది సార్. 1 week. మరి చాలా మంది ప్రజలు హోమియోపతి మందులు తీపి గుళికలు మెల్లగా పనిచేస్తే మందులే కావంటారు, మనం ఏమంటారు? నాకైతే అట్లా అనిపించలేదు సార్. నాకైతే చాలా వెంటనే తగ్గింది. ర్యాపిడ్ అన్నట్టే కదా, చాలా డ్రాస్టిక్ గా తగ్గింది అసలు. మరి యానిమన్ గారు ఏం చెప్పారు? హోమియోపతి ట్రీట్మెంట్ ర్యాపిడ్ అన్నారు. మన ప్రజలేమో ఇది తప్పుడు ప్రచారం వచ్చింది ప్రజల లోపలికి. సార్ వాళ్ళ మనసులో అలా పెట్టుకున్నారు కాబట్టి అట్లా వస్తుందేమో. ఒకసారి వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వస్తే వాడి చూడమని అప్పుడు తెలుసు. మంచి డాక్టర్ దగ్గర కన్సల్ట్ చేస్తే, హోమియోపతిలో మంచి మందులు మంచి డాక్టర్ దగ్గర పనిచేస్తే ఈ రిజల్ట్ కనిపిస్తుంది. గుడ్డి డాక్టర్ల దగ్గర ఎక్కడో పోయి తక్కువ కాకపోతే సిస్టమ్ బదనాం చేసారు. అట్లా అది ప్రజల చైతన్యం కోసం ఈ అభిప్రాయం తీసుకున్నాను. చూడండి, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వల్ల గుండె నొప్పిలాగానే కనిపిస్తుంది, బ్రెయిన్లో వర్టిగో వస్తుంది. ఇవి చూస్తే అన్ని టెస్టులు చేసి, ఎంఆర్ఐ చేసి, ఇండోస్కోపీ, 2Dకో ఎన్ని చేసినా డయాగ్నోసిస్ చేయకుండా మేము ఏం మంది ఇవ్వాలో అన్నారంటే డాక్టర్లు. మరి ఏ స్థాయిలో ఉన్నది వైద్య విధానం అనేది మీరు ప్రజలు గుర్తించాలి. క్లియర్గా చెప్తున్నాక సిమ్టమ్స్ గుర్తుపట్టి ట్రీట్మెంట్ చేయలేక మీకు ఏం మంది ఇవ్వాలో నేనే ఆశ్చర్యం వేస్తుంది అన్నారట డాక్టర్లు. ఇలాంటి కేసులు చాలా ఉన్నాయి, ఒకటి కాదు. ఇట్లా ఎంతోమంది బాధలు, అన్ని రిపోర్ట్ తీసుకున్న ట్రీట్మెంట్ అందక డయాగ్నోస్ కాక మందులు మింగి ఓవర్ డోసులు అవుతున్నాయి. అందుకే ప్రజా చైతన్యం కోసమే ఈ యొక్క వీడియోలు మీ దగ్గర తీసుకురావడం జరిగింది. అదేవిధంగా పామర్ సోరియాసిస్, ఈ చేతులలో క్రాక్స్ వచ్చి విపరీతమైనటువంటి బాధలు. ఆ సోరియాసిస్ కేసులు కూడా గతంలో చాలా సక్సెస్ చేసినాం. ప్రతి వీక్ వచ్చినాయని కూడా మీకు చూపించాలి. 1 కాదు 2 కాదు, కొత్త ఎన్ని వచ్చినా అన్ని సక్సెస్ కేసులు చూపిస్తున్నాం. మీరు చూడండి. సుబ్బారావు గారు, ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప క్లినిక్. నేను తెనాల దగ్గర దుగ్గిరాలండి. దుగ్గిరాలకి వెళ్ళి వచ్చినావు. ఏం బాధతో వచ్చినావు? ఇట్లా అరిచేతులకి సోరియాసిస్ లాగా వచ్చింది. ఎన్ని సంవత్సరాల నుంచి బాధపడుతున్నావు? 6 months పైన అయింది నాకు వచ్చి. డాక్టర్ గారి దగ్గరికి వచ్చి 3 నెలల నుంచి ఇంతకు ముందు ఇక్కడ రాకముందు ఎక్కడ వాడినావు? నేను ఇంగ్లీష్ మెడిసిన్ వాడాను, గుంటరండి. స్కిన్ స్పెషలిస్ట్ దగ్గర. అవును. తగ్గలే? తగ్గల. ఆయింట్మెంట్లు ఇచ్చిన, లోషన్లు పెట్టినా తగ్గలే? తగ్గల. తర్వాత మళ్ళీ హోమియోకి వెళ్ళాను తెనాలి, అక్కడ తగ్గల. మళ్ళీ ఆయుర్వేదంకి వచ్చాను విజయవాడ, అక్కడ తగ్గలేదు సార్. మీ దగ్గరికి వచ్చిన తర్వాత నాకు చాలా వరకు వెరీ గుడ్. అప్పుడు బాధ ఉన్నప్పుడు ఏమేమి ఉండే? బాగా పగిలిపోయి హోల్స్ పడతా ఉండేవి, బ్లడ్ కూడా వస్తూ ఉండేది సార్. తినరాకపో, కలపరాకపో, ఫుడ్ కూడా తీసుకోలేని పరిస్థితి. నైట్ అయితే నిద్ర కూడా ఉండేది కాదు, అలా ఉండేది సార్. మరి ఇప్పుడు హోమియోపతిలో ఎలాంటి ఆయింట్మెంట్ పెట్టకుండా, లోషన్ పెట్టకుండా, తీపి గుళికలు నోట్లేస్తేనే తగ్గిపోయిందంటే ఏది నిజమైన సైంటిఫిక్ వైద్యం? హోమియోపతే. ప్రజలకు తెలియజేయకుండా దీన్ని తొక్కేసి ప్రజలకు అందకుండా ఇట్లా చేసిరు. దీనికి ప్రజల చైతన్యం కోసం నేను అభిప్రాయం తీసుకున్నా. బయట లోషన్లు పెట్టినా, ములాములు పెట్టినా, ఎన్ని పెట్టినా తగ్గకపోయా. మళ్ళా ప్రజలకు తెలియడానికి కోసం నేను అభిప్రాయం తీసుకున్నా. నువ్వు వేరే హోమియోపతిలో కూడా వాడినా తగ్గలేదు అంటున్నావు కదా. మరి అక్కడ తగ్గలేదంటే ఇక్కడ తగ్గిందంటే అది హోమియోపతి, ఇది హోమియోపతి. నువ్వేమనుకుంటున్నావు చెప్పు? హోమియోపతిలో కరెక్ట్ మెడిసిన్, కరెక్ట్ డాక్టరు, క్వాలిటీ మందు ఉంటే పనిచేస్తుంది. గుడ్డిగా వాడి ఎక్కడో వాడి ఆ డాక్టర్ని కాకుండా హోమియోపతిని బదనాలు చేస్తారు. హోమియోపతి వాడిని తక్కువ కాలే. డాక్టర్ తప్పని చెప్పి అనాలి, డాక్టర్ మార్చుకోవాలి, కొత్త డాక్టర్ని మార్చుకోవాలి, మంచి డాక్టర్ దగ్గర పోవాలి. చూసి డాక్టర్ గారి దగ్గరికి వచ్చాను, మీ దగ్గరికి వచ్చాను. వెరీ గుడ్. హైదరాబాద్ వచ్చేసి ఫస్ట్ మెడిసిన్ మీ దగ్గర తీసుకొని తర్వాత ఇక్కడ విజయవాడకు వచ్చేసాను. గుడ్. ఇంకొక నెల లోపల మరకలు కూడా పోతాయినన్నా. ఇంకో కేజీ అండి పామర్ సోరియాసిస్ సెకండ్. అదంతా చేతులు మొత్తం అట్లా ఉన్నాయి కదా. ఇంకా మిగతా వీడియో చూపి. ఇది వీడియో కూడా ఉంది సార్. రక్తం కారిపోవడము, ఇది చూసిండి అసలు గుంటలు గుంటలుగా పడిపోవడము. ఫస్ట్ నెల నేను వచ్చినప్పుడు, తర్వాత సెకండ్ నెల కొంచెం ఇలా అయింది. ఓకే. మళ్ళీ
థర్డ్ నెల ఏమో కొంచెం ఇలా దురదపోయి కలర్ మారింది. వెరీ గుడ్. తర్వాత వచ్చేసి ఇది ప్రెసెంట్ 4 months కంప్లీట్ అయింది. ఇప్పుడు మామూలుగా ఇలా వచ్చేసింది. ఏం పేరు? నా పేరు సిద్దిక్ సార్. సిద్దిక్, ఇప్పుడు బామరోడోసిస్ అంటారు దీన్ని, ఎన్ని సంవత్సరాల నుంచి బాధపడ్డావు? నేను 2 years నుంచి బాధపడ్డాను. ఇక్కడ రాకముందు ఎక్కడెక్కడ తిరిగినావు? గుంటూరు, విజయవాడ, తర్వాత నంద్యాల కూడా హోమియోపతి ఆయుర్వేదిక్ ఎక్కువ వాడాను. మామూలు జనరల్ మెడిసిన్ ఎక్కువ వాడాను. వేలు ఖర్చు పెట్టినా తగ్గలేదు. చికెన్ లో మటన్ అన్ని ఆపేసినా తగ్గలేదు. జస్ట్ 3 months కి చాలా తేడా వచ్చింది సార్. ఈశ్వరప్ప మెడికల్ ఇచ్చినాక 1 month మార్పులు వచ్చినాయి. 1 month లో మార్పు దురద తగ్గింది. ఇప్పుడు ఎంత మంచిగా చేతులు చూడండి అసలు నీట్గా అయిపోయింది. 2 hands కూడా అసలు ఇప్పుడు తినగలుగుతున్నాం మంచిగా. ఆయన చాలా అప్పుడు కూడా ఇది కాదు, మా అమ్మ తినిపించేది. అమ్మ తినిపించేది. ఇప్పుడు నా చేతులతో నేను తినగలుగుతున్నాను. చూడు, ఇది ప్రజలకు చాలా మందికి ఉంటుంది. తెలియక నీలేక మోసపోయి ఎక్కడెక్కడో మందులు వాడి నష్టపోయి బాధలతో ఉన్నారు. అలాంటి వాళ్ళకు తెలియడానికి కోసం నీ అభిప్రాయం తీసుకున్నా. ప్రజలకు ఈ పామర్ సోరియాసిస్ ఎలాంటి స్కిన్ డిసీజ్ అయినా మంచి హోమియోపతి డాక్టర్ దగ్గర సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ అవుతుంది. నువ్వు వేరే దగ్గర హోమియోపతి వాడిని అన్నావు కదా, అక్కడ తగ్గలేదంటే నువ్వు డిప్రెస్ కాలే, మళ్ళీ ఇక్కడ వచ్చినావు. అందుకే ప్రజలు డాక్టర్ని మార్చుకోవాలి. హోమియోపతిలో రిజల్ట్ లేనప్పుడు డాక్టర్ని మార్చుకొని కొత్త డాక్టర్ దగ్గర, మంచి డాక్టర్ దగ్గర వాడితే ఈ రిజల్ట్ వస్తుంది. ఓకేనా? రైట్ డాక్టర్, పేషెంట్స్ యొక్క అనుభవాలను తెలియజేసినందుకు థ్యాంక్ యూ. చూశారు కదండి, ఇది ఇవాల్టి జీవన రేఖ కార్యక్రమం. మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి HM TV.